నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. ఏమప్పా ఏమనుకుంటున్నావు అని రాయలసీమ యాసలో డైలాగ్ వినిపించింది అంటే అది ఖచ్చితంగా జయప్రకాష్ రెడ్డి గారి గొంతే. అటు విలనిజాన్ని ఇటు కామెడీని అలవోకగా చూపించే జయప్రకాష్ రెడ్డి గారు ఇవాళ మన వీకెండ్ గెస్ట్. మరి ఆయన్ని ఈరోజు మనము తెలంగాణ యాసలో పలకరిద్దాం. ఏం సార్ ఎట్లున్నారు? మంచిగానే ఉన్నా. ఓకే, అంటే ఈ యాస అంటే రాయలసీమ యాస అంటే జయప్రకాష్ రెడ్డి అంటే రాయలసీమ యాస లాగా తయారైపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే మొట్టమొదటిసారి అది ప్రవేశపెట్టే భాగ్యం నాకే దొరికింది, ఆ అవకాశం నాకే దొరికింది. అందువల్ల ఆ పేరు వచ్చేసింది. అది కాకుండా పర్ఫెక్ట్గా మాట్లాడడం అనేది బాగా ప్రాక్టీస్ చేశాను. ఇప్పటికీ అక్కడ ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది అన్న మేము కూడా మర్చిపోయినామన్నా నువ్వెట్లా మాట్లాడుతున్నావు అని అడుగుతారు. అది నా చిన్నతనం నుంచి మా తాతలు కర్నూలు జిల్లాలో ఉండడం, మా నాన్నగారు కర్నూలు, కడప, అనంతపురం ఇవన్నీ ఉద్యోగాలు చేయడం, అన్ని చోట్ల నేను ఆ చోట్ల చిన్నప్పుడు తిరగడం అవన్నీ నాకు కలిసి వచ్చినాయి. ఆ స్లాంగ్ బాగా వంట పట్టించుకోవడానికి అది జీన్స్లోనే ఉంది. కొంత ప్రేమించుకుందాంరా అనే సినిమాలో ఆ స్లాంగ్ ఉపయోగించాను ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో. ఓకే, సో ఇవాళ వీకెండ్ గెస్ట్లో తేల్చుకుందాం, మీ పెతాపం నా పెతాపం చూసుకుందాం. ఓకే, 30 ఏళ్ళ వెనక్కి వెళ్దామండి ఒకసారి. మీరు టీచర్ అట కదా, అప్పుడు టీచర్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. మరి యాక్టర్గా ఎలా ఇటువైపు టర్న్ అయ్యారు? 1961లో నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చేర్చారు మా నాన్నగారు. అక్కడే హాస్టల్లో పెట్టేశారు. ఆ సంవత్సరమే స్టేజ్ ఎక్కాను ఒక ఆడవేషంలో మొట్టమొదటిసారి నారంగేట్లో. అవును, ఆ కాలేజీ నోటీస్ బోర్డులో అవన్నీ అతికిచ్చి ఉంటే రిజల్ట్స్ మామూలుగా అందరితో పాటు నేను కూడా చూడడానికి వెళ్ళాను క్యాజువల్గా. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయలే నేను. అయితే ఉత్తమ నటి జయప్రకాష్ రెడ్డి అని రాసింది. ఉత్తమ నటి ముగ్గురు మగపిల్లలు ఆడవేషాలు వేసాం కదా, సో దానికని ఉత్తమ నటి. అదే ఫస్ట్ అవార్డు, ఫస్ట్ ప్లే, ఫస్ట్ అవార్డు కూడా అదే నాకు. ఓకే, స్వతహాగా మీకు నటన అనేది మీలోనే ఉందేమో, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా, నాన్నగారు కూడా నటుడు అని విన్నాను. అవును, సో అలా వచ్చిందంటారా మీకు నటన? ఆయన కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బెస్ట్ యాక్టర్గా ఒక సంవత్సరం అవార్డు తీసుకున్నాడు ఆయన. నటన అనేది ఒక బార్న్ ఇన్స్టింక్ట్ అమ్మా, అది నా నమ్మకం. అంటే కృషి చేసి కూడా కొంతమంది నటులు అవుతారు, కొద్దిమంది అవుతారు బాగా కృషి చేసి, అంటే ఏమాత్రం టెంజలేను. బట్ నార్మల్గా నటన అనేది ఆ సహజంగా మనలో రావాల్సిన ఒక ఇన్స్టింక్ట్ అనమాట. అది ఉన్నవాళ్లే బాగా చేస్తారు, బాగా షైన్ అవుతారు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అమెరికాలో సెటిల్ అయ్యారంట, మరి మీరు మాత్రం టీచర్ వృత్తికి, ఇటు నాటకాలు, ఇదే మీ జీవితం, ఇదే ఇక్కడే నా లైఫ్ అని మీరు అలా ఎందుకు అనుకున్నారు? సార్ నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఎక్కడికో వెళ్ళడం ఇష్టం లేదు. మీరు 88లోన బ్రహ్మపుత్రుడు 85 అది ఫస్ట్. దాని తర్వాత సెకండ్ మూవీకి చాలా గ్యాప్ వచ్చింది. చాలా 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 సినిమాలు వేసానమ్మా, ఒక 20 సినిమాలు 10 సినిమాలు చేశాను. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి మెయిన్ క్యారెక్టర్స్ కూడా చేశాను. చిత్రం బడారే విచిత్రం కానీ, ప్రేమ ఖైదీ కానీ, బొబ్బిల్ రాజా కానీ, ఇవన్నీ. కానీ ఏమిటో అంత పెప్పర్ రాలా. సో ఇండివిజువల్ గా మీరు అనే గుర్తింపు రాలా. అది ప్రేమించుకుందాం రాతో, అది ప్రేమించుకుందాం రాత వీడొక ఆర్టిస్ట్, వీడెవడరా, పైగా ఏం చేస్తున్నావు, చంపేచ్చా, కొత్త లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ పట్టేసిందమ్మ జనాన్ని. ఆ లాంగ్వేజ్ మీదే చాలా డౌట్స్ ఉండేవి. బట్ దీంట్లో ముఖ్యంగా నేను ఇంకొకళ్ళని కూడా నేను ఈ క్షణంలో చెప్పుకోనేదంటే పరుచూరి బ్రదర్స్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు ముఖ్యంగా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే కథ వినగానే ఏదో ఒక స్పెషాలిటీ కావాలి. ఆ డైరెక్టర్ జయంత్ ఏమో సీరియస్గా ఉండాలి, మీరు చాలా సీరియస్గా ఉండాలి, అవుట్ అండ్ అవుట్ సీరియస్, ఎక్కడ కామెడీ ఛాయలు కనపడకూడదని చెప్పేవాడు. సురేష్ బాబు గారు వచ్చి ఏదో ఒక మేనరిజం పెట్టండి అది అని చెప్పి అనేవాడు ఆయన. ఏం చేయాలి. అప్పుడు సడన్గా, ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పారు, ఇది రాయలసీమ, ఫ్యాక్షనిస్టు, అతని బిడ్డను ఎక్కడో తమ్ముడి దగ్గర పెంచుతున్నాడు ఇవన్నీ. సో రాయలసీమ భాష పెడితే ఎలా ఉంటుందండి, ఇంతవరకు ఎవరు పెట్టలేదు. కర్నూలు, కడప, అనంతపురం భాష ఎవరు ఉపయోగించాలి, నా అదృష్టం కొద్దీ. అంటే ఓకే అన్నారు. అందులో పరుచూరి వెంకటేశ్వరరావు ఇంకా కమాన్ గో ఆన్ వెళ్ళానండి. అప్పుడు నేనేమంటే నాకు ఆల్రెడీ బాగా ఇది, కానీ నేను ఒక వారం 10 రోజులు మళ్ళీ ఆ పదజాలం అవన్నీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసుకొస్తానండి అని బయలుదేరి వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ అలా రిమోట్ విలేజెస్లోకి వెళ్ళిపోయి చిన్న టేప్ రికార్డర్ ఇక్కడ బొడ్లో తగిలించుకొని దాన్ని ఆన్ చేసి టీ షాపుల దగ్గర, మందుల షాపుల దగ్గర, ఈ ఎరువుల షాపుల దగ్గర, అట్లాగే సెంటర్లలో వాళ్ళు మాట్లాడుతుంటే అవన్నీ రికార్డ్ చేసుకొని నంద్యాలలో ఒక రూమ్ తీసుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ రాత్రికి చేరేవాడిని. రాత్రిపూట టేప్ రికార్డర్ ఆన్ చేసుకొని మొత్తం అన్ని నోట్స్ రాసుకొని ఇవన్నీ. అంటే టీచర్ని కనుక నాకు ప్రిపరేషను అది కాస్త
అలవాటే. దాదాపుగా 2 దశాబ్దాల పాటు ఒకటే స్టైల్ ని అలాగే మీరు క్యారీ చేయడము అండ్ అదే అట్ ద సేమ్ టైం ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం, ఎక్కడ బోర్ కూడా ఫీల్ అవ్వకుండా. అవునమ్మా. ఏంటి జయప్రకాష్ గారు అంటే ఎప్పుడు రాయలసీమ లాంగ్వేజ్ అయినా ఇదేనా అని ఎక్కడా కూడా మొనాటనీ ఫీల్ రాదు చూసే వాళ్ళకి కూడా. అయినా నా మనసులో ఒకవేళ ఫీల్ అవుతారేమోనని తెలంగాణ స్లాంగ్ చేశాను. మరి తెలంగాణలో ఫస్ట్ మన ఇంట్రొడక్షన్ తెలంగాణలో అయింది కదా. ఆ తర్వాత నెల్లూరు స్లాంగ్ ఉపయోగించాను, గోదావరి స్లాంగ్ ఉపయోగించాను, మామూలుగా కోస్తా లాంగ్వేజ్ కూడా ఉపయోగించాను. ఎందుకంటే కేవలం ఒక రాయలసీమ భాషే చెప్తాడు జయప్రకాష్ రెడ్డి అనుకోకుండా అన్ని రకాల మాండలికాలు మాట్లాడగలడు అని కూడా నిరూపించుకున్నానమ్మా. చిన్న చిన్న వేషాలకి నో చెప్తూ ఉన్నారు జయప్రకాష్ గారు అంటూ ఉన్నారు. అండ్ శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్ తో వన్ డే మ్యాచ్ నేను ఆడను అని కూడా డైరెక్ట్ గా చెప్పేశారట. ఆయన ఫస్ట్ సినిమాలో నేను మెయిన్ క్యారెక్టర్ చేశాను, హీరోయిన్ ఫాదరు, మెయిన్ విలను. నీకోసం సినిమా, రవితేజ హీరో. మెయిన్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఆనందం అనే సినిమా, ఆనందం సినిమాలో ఒక గమ్మత్తైన క్యారెక్టర్ నాది. ఒక 2 సీన్లు వేషం, 2 సీన్లు ఒకటే సీన్, ఆ పోలీసు వాడి వేషం ఇచ్చాడు. చేశాను, పెద్ద హిట్ అయింది. ఆ రోజు కామెడీ సీన్స్లో అదే ఏట్రా అదే గోదావరి స్లాంగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళదే ఇంకో సినిమా వచ్చింది, దాంట్లో కూడా అట్లాగే మళ్ళీ వన్ డే వేషం ఇచ్చాడు. ఓకే, చేశాను. దాని తర్వాత మళ్ళీ అప్పుడు ఇంకో సినిమా, దాంట్లో కూడా వన్ డే చేయనన్న. ఫస్ట్ పిక్చర్లో మెయిన్ క్యారెక్టర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఇది నన్ను వన్ డేకి పరిమితం చేశారంటే ఏ మెయిన్ వేషాలు నేను చేయలేనా, పనికిరానా, చేయించుకోలేవా నా చేత? మొదటి సినిమాకే చేయించుకున్నారు, తర్వాత మీకేమిటి భయం అని చెప్పేసి నేను వద్దు, నేను చేయనన్నా. ఎందుకంటే ఇదే కంటిన్యూ అయిపోద్ది, నేను చేయనన్నా. అది ఎవరు హీరో తెలియదు, ఎవరు కూడా తెలియదు. తన దగ్గర నుంచి కబురు వచ్చింది, నేను చేయనన్నా. ఎవరు హీరోనో తెలుసా అన్నాడు, నాకు తెలియదు అన్నాను. ఎవరైనా సరే వద్దు, నేను చెయ్యను అన్నాను. ఆ తర్వాత ఇక ఆగిపోయి ఢీలో అప్పుడు ఫోన్ చేసి, అంకుల్ మనం ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయబోతున్నాం అన్నాడు. ఛాలెంజ్కి నాకు ఇష్టం చాలా, ఛాలెంజ్లు అంటే తప్పకుండా చేద్దామన్నా. నోట మాట లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషను, సినిమా మొత్తం ఉంటావు అన్నాడు. అదొక టర్నింగ్ పాయింట్. నిజంగా అది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. మీరేమో డైలాగ్ కింగ్, ప్రతి సీన్లోనూ ఉంటాను, ప్రతి సీన్ లో ఉంటారు, ఒక్క మాట మాట్లాడరు, ఓన్లీ అలాంటి కాళ్ళు పని చేయవు, చేతులు పని చేయవు, నోరు పని చేయవు. ఎవరో కష్టం ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. తినడానికి పనికి వస్తుంది నోరు, మాట్లాడడానికి పనికిరాదు. కానీ ఒక అద్భుతమైన క్యారెక్టర్ అమ్మా. నాటకాల్లోంచి వచ్చిన ఒక నటుడికి చాలా అది ఒక ఆస్తి అని చెప్పుకోవాలేమో, నాటకాల మనకి అనుభవం ఉండడం అనేది. ఇప్పటికీ నేను చాలా మందికి, మన శిష్యులకి కానీ కొత్త కొత్త ఆర్టిస్టులకి, చిన్న చిన్న ఆర్టిస్టులకి ఏం చెప్తుంటానంటే, ఒక నాటకం వేయండి, మీరు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినంత అనుభవం మీకు వస్తుందని చెప్తామండి. ఎందుకంటే కేవలం మీదే కాకుండా ఇతర పాత్రలు కూడా వాళ్ళు డైలాగ్ ఎలా చెప్తున్నారు, హావభావాలు ఎలా ప్రదర్శిస్తున్నారు, ఇవన్నీ బాగా తెలుస్తాయి. డైలాగ్ బైహార్ట్ చేయడం వస్తుంది, డైలాగ్ రెండరింగ్ వస్తుంది, ఇవన్నీ నేర్చుకోవచ్చమ్మా ఒక నాటకం వేస్తే. సహజత్వానికి ఏమాత్రం దూరంగా ఉన్నా సినిమా డైరెక్టర్ తట్టుకోలేడు, సినిమా వాళ్ళు తట్టుకోలేరు. నార్మల్గా ఉండాలి. ఏమ్మా బాగున్నావా, ఇది ఏంటమ్మా అలా అయిపోయావు, ఇది సహజం. ఏమ్మా బాగున్నావా, ఏమిటమ్మా అలా అయిపోయావు, అదే నాటకం. కనుక నాటకం తట్టుకోలేరు. అందుకని ఆ లైన్, చిన్న లైన్ అనమాట అది కనుక నాటకం నుంచి ఆ లైన్ మనం దాటగలిగితే, అర్థం చేసుకోగలిగితే సినిమాలో కూడా షైన్ అవుతారు. అది అర్థం చేసుకోలేకపోతే, నాటకీయత అలాగే ఉంటే సినిమాలో షైన్ కాలేరు. చాలా గొప్ప గొప్ప నటులు కూడా అందుకే ఈ రంగంలోకి రాలేకపోయారు. ఈరోజు నాటక రంగం అంతరించిపోతోంది అని మీరు కానీ కోట గారు కానీ చాలా బాధపడుతూ ఉంటారు. మరి ఆ నాటక రంగాన్ని పునరుద్ధరించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవాళకి నాటకాలు రాసే రచయితలు చాలామంది ఉన్నారు, నాటకాలు వేసే నటులు చాలామంది ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఎంతో మంచి మంచి సమాజాలు ఉన్నాయి. ఇవాళ చాలా సమాజాలు ఉన్నాయమ్మా, బ్రహ్మాండమైన నాటకాలు వేస్తున్నారు. అది కాకుండా ఇదిగో నంది నాటకోత్సవాలు ఒకటి ప్రభుత్వం వాళ్ళే పెట్టేసి బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదివరకు పద్య నాటకాలకి బాగా టిక్కెట్లు కొనుక్కుని చూసేవాడు. రామాంజన యుద్ధం, కురుక్షేత్రం, చింతామణి, హరిశ్చంద్ర, ఇవన్నీ టిక్కెట్లు కొనుక్కుని భయంకరంగా చూసేవాళ్ళమ్మ. ఇప్పుడు అవి కూడా కాస్త తగ్గిపోయింది. సాంఘిక నాటకాల్లో ఒక నాగభూషణం గారి రక్త కన్నీరు మాత్రమే టిక్కెట్ కొని చూసేవారు. ఆ తర్వాత నాగభూషణం గారే ఇంకొక ఒకటో రెండో నాటకాలు ప్రయత్నించారు, కానీ కుదరలా.
ఒక రక్త కన్నీరు మాత్రమే ఇవాళకి సాంఘిక నాటకాల్లో టికెట్ కొని ప్రేక్షకులు చూసింది, టికెట్లు లేక వెనక్కి వెళ్ళిపోయింది కూడా. అంత బంగారం. ఆ రోజుల్లో పృథ్వీరాజ్ కపూర్ చాలా గొప్ప నాటకకర్త అయిన నాటక దర్శకుడు, నటుడు. ఆయన స్టేజ్ ఆర్కే థియేటర్స్ స్టేజ్ ఆయన పేరు మీద ఉండేది. ఆయన పిల్లలు రాజ్ కపూర్ కానీ షమ్మీ కపూర్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పృథ్వీరాజ్ కపూర్ గారు కూడా నాటకాలు ఆడేసి ఆ నాటకం అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆయన వేషంతోనే ఆ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి ఒకటే డోర్ పెట్టేవాడంట. ఆ డోర్ దగ్గరికి వచ్చి ఒక జోలి పట్టుకుని ఉంచునేవాడు. మీకు ఇష్టం వచ్చినంత ఆ జోలులో వేసేయాలండి, ఖర్చులకు కావాలి కదా. ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రేక్షకులు స్పందించాల్సింది ఊరికనే చూడడం కాదు, మనం కూడా టికెట్ కొనుక్కొని చూద్దాం, టికెట్ పెట్టి చూద్దాం. ఒక నాటక ప్రదర్శన అవడానికి చాలా ఖర్చు అవుతుంది. నాటక రంగంతో పోలిస్తే మీకు సినిమా ఇండస్ట్రీ అంత తృప్తినిచ్చిందా? ఇచ్చిందమ్మా, ఇచ్చింది. బాగా బాగా తృప్తి ఇచ్చింది. చాలా మంచి క్యారెక్టర్లు వచ్చినాయి, చాలా గొప్ప క్యారెక్టర్లు వచ్చినాయి. క్యారెక్టర్లే కాకుండా మొత్తం నా స్థితి కూడా మారిపోయిందమ్మా. చాలా కంఫర్టబుల్గా హాయిగా ఉన్నాను నేను. ఆ పరమేశ్వరుడికి ఎప్పుడు ఎప్పుడు రుణపడే ఉంటాను. మీరు పరమేశ్వరుడి భక్తుడు కదా, మీరు శివస్తోత్రాలు కూడా ఈ మధ్య పాడారు, ఒకసారి పాడతారా? నా జీవితానికి జయప్రకాశం జయప్రకాశం నా బ్రతుకే శివప్రకాశం, సాక్ష్యం భూమి ఆకాశం సదాశివునిపై భక్త్యావేశం, జయప్రకాశం జయప్రకాశం నా బ్రతుకే శివప్రకాశం. అదే కదా మన సిడి అమ్మ, శివప్రకాశం అనే టైటిల్ పెట్టాము. మీరు ఇంకా వేయాలి అని మిగిలిపోయిన రోల్స్ ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయి. సింపతి క్యారెక్టర్స్ అన్నమాట. ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదైనా. జస్ట్ అబౌట్ ఆస్క్ యూ జయప్రకాష్ గారు, అంటే విలనిజాన్ని ఎలా పండించారు, కామెడీని అలాగే దానికంటే ఎక్కువ రేంజ్లోనే పండించారు. బట్ ఆ రెండు అల్టిమేట్. ఇంకా కానీ ఇమోషన్స్ పండించే క్యారెక్టర్ ఎందుకు జయప్రకాష్ గారు చేయలేదు అని ఎప్పుడు అనిపిస్తూ రావట్లా. అదే ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉండే క్యారెక్టర్ కూడా ఇవ్వండి అని నాకు తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ కూడా చెప్తూనే ఉన్నాను, అడుగుతున్నాను. ఎందుకంటే సీరియస్గా చేశాను, కామెడీ చేశాను. ఇవాళ 2-3 సీన్లు కామెడీ పెట్టుకుని ఆ కామెడీ వేషం జేపీ గారి చేత చేయించేసుకుందాం అని కూడా అలా చేయించుకుంటున్నారు. కాదు, ఇంకొక కోణం ఉంది. ఏదైనా చేయగలను, నా చేత చేయించుకోవచ్చు కూడా మీరు. కనుక ఎవరో భాష తెలియని వాళ్ళని పిలుచుకొచ్చుకొని వాళ్ళ చేత సెంటిమెంట్ వేషాలు వేయించుకోవడం కంటే భాష తెలిసిన వాడి చేత చేయించుకోండి. డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే స్టేజ్ మీద చేశాను నేను అలాంటి క్యారెక్టర్స్, రంగస్థలం మీద చేశాను. ఒక క్యారెక్టర్ ఇచ్చాడు నాకు కృష్ణవంశీ, మహాత్మాలు చేశాను క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ అది, చాలా సెంటిమెంటల్ క్యారెక్టర్. ఇలాంటి సెంటిమెంటల్ సింపతి క్యారెక్టర్స్ చేయాలనే నా కోరిక, అదొకటి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇవన్నీ చాలా కామన్ హ్యాబిట్స్, కానీ వీటి జోలికి అస్సలు వెళ్ళరట మీరు. ఇది ఎలా సాధ్యమైంది అసలు? మీ చుట్టూ ఉండే మనుషులు, మీరున్న ప్లేస్ అలాంటిది కదా, అయినా ఎప్పుడు ఎక్కడ అట్రాక్ట్ అవ్వలేదు దానికి? లేదు, ఎప్పుడు నా అదృష్టం అంతే, ఎప్పుడు అట్రాక్ట్ కాలేదు. మిమ్మల్ని పోలీస్ గా చూసాము, పాలిటీషియన్ గా చూసాము, తాగుబోతుగా చూసాము, అన్నిటికీ యాప్ట్ గా అనిపిస్తారు ఏ క్యారెక్టర్ వేసినా కూడా. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అండ్ పాలిటీషియన్ గా కూడా యాప్ట్ అనిపిస్తారు రియల్ లైఫ్ లో. మరి రియల్ లైఫ్ లో కూడా పాలిటీషియన్ అవుతారు ఏమైనా ఎత్తబోతున్నారు? అసలు పనికిరాను నేను, అసలు రాజకీయానికి పనికిరానమ్మా. ఇంకంతే, నాకు తెలుసు, నా క్వాలిఫికేషన్ నాకు తెలుసు కదా. కనుక ఏమాత్రమైనా అది నమ్మకం ఉంటే తప్పనిసరిగా ఏమన్నా చేసేవాడినేమో. అసలు పనికేరాని ఈ వాయిస్ కల్చర్ ఉంది చూసారు మీరు, అంటే మీరు మాట్లాడుతూ ఉన్న దానిలోనే నేను ఇందాక నుంచి ఆ వేరియేషన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఒకదానికి ఒక టోన్తో మాట్లాడతారు, వెంటనే దానికి కొంచెం ఇంకొకలా మారిపోతుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్, ఈ కల్చర్, ఇది అవి స్వతహాగా వచ్చినాయేమో, నేను ఏదైనా కల్పించుకోవడం కాదు. అది సహజంగా నాలో వచ్చే ఆ చేంజెస్ నార్మల్గా వస్తుంటాయి, కానీ ప్రత్యేకంగా అవేని నేనేం తెచ్చిపెట్టుకునేవి మాత్రం కాదు. తెలంగాణ ఎవరైనా మాట్లాడుకున్నాను, నాకు నల్గొండతో బాగా టచ్ ఉంది. నల్గొండతో 40 సంవత్సరాల. నల్గొండ ఎలా వెళ్ళారు అక్కడికి? మా నాన్నగారు నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా, అక్కడ డిఎస్పీగా అయిపోయి అక్కడ అడిషనల్ ఎస్పీ అయ్యి అక్కడి నుంచి రిటైర్ అయిపోయారు. నల్గొండ వెళ్ళిన తర్వాత ఆ 2 ఎకరాల మిగిల్చాడు అన్నాను కదా, ఆ 2 ఎకరాలు అమ్ముకొని ఇక్కడ ఒక 30 ఎకరాలు కొనుక్కున్నాం. అంటే ఆ 2 ఎకరాలకి 35,000 వచ్చింది. ఇక్కడ 30 ఎకరాలు ఎకరం 1000 కింద కొన్నాం. కొనుక్కుని మా తాతయ్య గారు గబగబ వచ్చి, ఆయనకి మరి అది లేకపోతే తోచదు, వ్యవసాయం లేకపోతే తోచదు. మా తాతగారు ఇక్కడికి వచ్చి ఆయన వ్యవసాయం చేశాడు. అలా వ్యవసాయం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ కూడా నాకు చాలా ప్రాణం
నల్గొండ అంటే. అందుకని ఆ స్లాంగ్ నల్గొండలో కానీ ఇంకేముందో కరీంనగర్లో కానీ నిజామాబాద్ ఎవరు మాట్లాడుతున్నా ఆ స్లాంగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నల్గొండ ఫ్రెండ్తో మాట్లాడండి. ఏమీ కలవడం లేదు, ఈ మధ్య హైదరాబాద్ వస్తలేవు అయింది. ఓకే, ఒకసారి గోదావరి జిల్లా వెళ్దాం. ఏడే ఏంటి అసలు ఫోన్ చేయట్లేదు ఏంటంటే బలి ఉంటారు మీరు. ఏమన్నా ఏం చేస్తున్నావు? హైదరాబాద్ రావడం లేదా? ఏమబ్బా బిజీ అయిపోయినావా? సినిమాలో డిఫరెంట్ మీకు బాగా 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 నచ్చి హిల్లేరియస్ గా మీరు నవ్వుకుంటూ ఎప్పుడైనా టీవీలో వస్తున్నా కూడా చూస్తూ ఎంజాయ్ చేసే సీన్స్ కానీ ఆ సినిమా కానీ ఆ డైలాగ్స్ కానీ గుర్తున్నాయి? ఉన్నాయమ్మా, చాలా ఉంటాయి. మీకు బాగా నచ్చినవి? బాగా నచ్చినవి ఉంటాయి, దాదాపు చాలా వరకు ఎక్కువ భాగం నచ్చినవే ఉంటాయి. ప్లస్ ఇంప్రవైజ్ కూడా చేస్తుంటాము అక్కడ. బాగా దానిలో సీన్ తీసుకున్న తర్వాత సీన్ని ఇంప్రవైజ్ చేయడం అనేది కూడా మరి కాస్త బుర్రలా పనిచేస్తూ ఉంటుంది. ఆ నటరాజస్వామి అనుగ్రహం ఏదో ఒకటి దాన్ని అంటే పంచెస్ డైరెక్ట్గా మేము స్టేజీలో నటిస్తున్నాం కనుక స్టేజీలో నటించిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఆ పంచెస్ కానీ దేనికి ఆడియన్స్ రియాక్ట్ అవుతారు అనే సంగతి ఇంకొంచెం ఎక్కువ తెలిసి ఉంటుంది అమ్మా మాకు. కనుక ఎప్పుడైతే మనం ఒక పంచి వేస్తే జనంలో నవ్వు వస్తుందో, రియాక్ట్ అవుతారో, రెస్పాండ్ అవుతారో అనేది తెలిసినప్పుడు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే మనము ఈ డిస్కషన్ ముగించే ముందు ఒక్క విషయం గురించి మాట్లాడకపోతే ఈ డిస్కషన్కి నిండుదనం రాదు, పరిపూర్ణం అవ్వదని చెప్పొచ్చు. అది ఏంటి అని అంటే అలెగ్జాండర్ నాటకం. సినిమాలన్నీ ఒక ఎత్తు, అలెగ్జాండర్ నాటకం ఒక ఎత్తు అంటారు. అవునమ్మా. అలెగ్జాండర్ అది అసలు ఎలా పుట్టుపూర్వ నా జీవితంలో అది ఒక మహత్తరమైన మలుపు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వన్ మ్యాన్ షోలు చేస్తున్నారు వీళ్ళు. ఆశీష్ విద్యార్థకుడు, మన అనుపమ్ ఖేరు, షబనాజ్మి, వీళ్ళు మరాఠీలోను హిందీలోను వన్ మ్యాన్ షోస్, వన్ ఉమన్ షోస్, వన్ మ్యాన్ షోస్ ఇట్లా ఒక 50 నిమిషాలు 45 నిమిషాలు ఒక్కళ్ళే చేస్తున్నారనే వార్త నేను విన్నాను. విన్న తర్వాత నేను కూడా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక ఆరాటం. ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఆశీష్ విద్యార్థి కూడా నేను చేశాను అని చెప్పాడు. అయ్యా 50 మినిట్స్ 60 మినిట్స్ చేశాను. అది మన రాజ్ బబ్బర్ గారి ఫస్ట్ వైఫ్ అనమాట, నదీరానా మేడం, ఆమె రాసింది అన్నాడు. సో ఆమె చేత నాకు ఒక పర్మిషన్ ఇప్పించి నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని వేస్తాను అన్న. మిలాతాహం 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 అనేవాడు, దాన్ని ఎప్పుడు మిలాతల ఫోన్లో లేదనేది చెబుతుండేవాడు. సరే ఈ క్షణంలో నేను కూడా గుర్తుపెట్టుకోలేదు, ఎందుకంటే నాకు చిరనాటి మిత్రుడు, 44 సంవత్సరాలు స్నేహం మాది, పూసల వెంకటేశ్వరరావు గారు. అప్పట్లో ఏంటి బాబు వాళ్ళని అడిగేది ఏంటి అన్నాడు అని, మనమే చూద్దాం మనమే రాసుకుందాం అని చెప్పేసి ఆలోచించి ఒక అద్భుతమైన థాట్ తీసుకొచ్చి నా ముందు పెట్టాడు అన్నమాట. ఆ రోజు ఇలా చేసుకుందాం అని. బాగుంది, హ్యాపీగా. అదొక అద్భుతంగా ముందు 60 నిమిషాలకి రాశాడు, సరిపోయాడు. 60ని 75 చేసుకున్నాం, 75ని 90, 100 చేసేసుకున్నాం. ఇప్పుడు 100 నిమిషాలు అలెగ్జాండరు నేను ప్రదర్శిస్తున్నాను. 55 ప్రదర్శనలు అయినాయి. అది 100 చేయాలని నా కోరిక. ఏంటంటే అలెగ్జాండర్ అనగానే చాలామంది చారిత్రాత్మకమేమని అనుకుంటారు. కాదు, ఇది సోషల్. ఒక రిటైర్డ్ మేజరు, అతని జీవితం అది. ఎంతోమంది సమస్యలు ఉన్న వాళ్ళు అతనికి ఫోన్లు చేస్తుంటారు. ఇవన్నీ మా అదృష్టం ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు, మన అల్లరి నరేష్, రఘుబాబు, ఝాన్సీ, సోమ, వీళ్ళందరి చేత, తెలంగాణ శకుంతలమ్మ, మన కొండవలస, వీళ్ళందరి చేత, సాయి కుమారు, బొమ్మాళి రవి, వీళ్ళ వాయిస్ ఓవర్స్ వస్తుంటాయి. ఆ వాయిస్ ఓవర్స్ పర్ఫెక్ట్గా ఒక అబ్బాయి చేస్తూ ఉంటాడు, గిరి అని మన ఆర్టిస్టే. అతను ఆ DVD ఆపరేట్ చేస్తుంటాడు. అంటే ఆ వాయిస్ ఓవర్స్ అయిపోగానే నేను లైవ్ మాట్లాడుతూ ఉంటాను. అది నాకు ఒక టర్నింగ్ పాయింట్ అమ్మా నాకు. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో కాదమ్మా, ఎవరు దేశంలో కూడా ఎవరు చేయలే. 100 నిమిషాలు ఒక్క మనిషి చేయడం అనేది ఇంతవరకు చేయలే. నా అదృష్టం అది అలా ఉంది. 100 నిమిషాల అలెగ్జాండర్ 100 సార్లు ప్రదర్శితమయ్యే రోజు త్వరలోనే ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ జయప్రకాష్ గారు, మా షోకి వచ్చి మాతో మాట్లాడేందుకు థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇది జయప్రకాష్ రెడ్డి గారితో ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.